నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని గృహ కార్మికుల గురించి కువైట్ గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు ఖలీద్ అల్ దఖ్నాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, కువైట్లోని ఇళ్లల్లో మనం చూసుకుంటే ప్రస్తుతం 4 లక్షల మంది ప్రవాస కార్మికులు మాత్రమే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నారని ఆయన వెల్లడించారు. అలాగే కువైట్లో మనం చూసుకుంటే 7,80,000 మంది గృహ కార్మికులు ఉన్నారని చెప్పేసి, అందులో దాదాపు 50% మంది కువైట్లో బయట పనిచేస్తూ ఉన్నారు. కేవలం 4 లక్షల మంది మాత్రమే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటే, మిగతా 3,80,000 మంది కువైట్లోని వివిధ రంగాలలో బయట పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్ దేశానికి మనం చూసుకుంటే ప్రతి నెల 3,000 మంది కొత్త గృహ కార్మికులు వస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన వెల్లడించారు. ప్రతి నెల మనం చూసుకుంటే 3,000 మందికి గృహ కార్మికులకు కొత్త వీసాలు ఇస్తూ ఉన్నాం. 3,000 మంది కొత్తగా వస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కువైట్లో గృహ కార్మికుల సంక్షోభం తీవ్రంగా ఉందని చెప్పేసి కువైట్ ప్రభుత్వం మరికొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకోవాల్సిన విషయాన్ని ఆయన నొక్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే కానీ ప్రస్తుతం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం అయితే నడుస్తూ ఉంది. కువైట్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో గృహ కార్మికులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి, ప్రస్తుతం గృహ కార్మికుల సంక్షోభం గురించి కువైట్ ప్రభుత్వం ఆలోచించి కువైట్ చట్టాలను మార్పు చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఇథియోపియా దేశం మనం చూసుకుంటే, మేము చెప్పిన షరతులకు ఒప్పుకుంటేనే మా యొక్క కార్మికులను పంపిస్తామని చెప్పి తేల్చి చెప్పిన నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి, మనకు అనుకూలంగా చట్టాలను మలుచుకోవడం కాదు, మన దేశానికి వచ్చే వారి గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి మరికొంతమంది సూచిస్తూ ఉన్నారు. మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో వేసి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.